ఇవ్వకూడదని ఆలోచన వచ్చింది. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళకి మంచి చదువుని ఇవ్వాలనుకున్నాడు, విజ్ఞానం ఇవ్వాలనుకున్నాడు. ఇమీడియట్లీ తీసుకుపోయి ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చేద్దామని పిల్లలు పడకపోతే వేలకు వేలు ఫీజు అడుగుతున్నాడు. అతనికి వచ్చే సంపాదన ఏం మిగలట్లేదు. మరి స్కూల్లో చేయాలంటే సాధ్యం కాదు. కానీ అతని బలం, ఆయన బలమైన సంకల్పం, అతని ఆలోచన ఏంటిదంటే నాకు గోల్ ఏంటంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అదొకటే ఆయన గోల్. కాబట్టి ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు అంటే డబ్బులు కావాలి. ఇంకా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. రోజుకు ఈయన ఏం చేస్తున్నాడంటే పొద్దున ఒక డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎవరైనా నైట్లో అర్జెంట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూడా పనికి వెళ్తున్నాడు. మళ్ళీ సాయంత్రం ఒక 8 గంటలు నైట్ డ్యూటీ కూడా చేస్తున్నాడు. చేసి మళ్ళీ ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ 1000 రూపాయలని సేవ్ చేసుకొని పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తున్నాడు. అలా ఒక 10th క్లాస్ వరకు పిల్లలకు మంచి చదువు చదివించాడు. మంచి స్కూళ్ళలో చేసి చదివించాడు. గడిచింది. ఓకే, ఇంటర్కి వచ్చింది. మరి నారాయణ చైతన్య చేద్దామని చెప్పి మంచి మంచి కార్పొరేట్ కాలేజీకి తీసుకెళ్తే అక్కడ లక్షల్లో ఫీజు అడుగుతున్నారు. మళ్ళీ మొదటికి వచ్చింది. ఆయనకు అక్కడితో ఆపేయలేక అతని బలమైన సంకల్పం ఏంటి సార్, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఆ గోల్ కోసం ఇంకేదైనా చేయాలి. మరి డబ్బు సంపాదించాలంటే మనిషికి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి సార్? మనిషికి ఎన్ని గంటలు సార్? 20 గంటలు ఇచ్చింది. అందరికి 24 గంటలే. అంబానీకి ఏమైనా ఎక్కించిండా? అంబానీకి 24, మనకి 24. మరి అంబానీ కోట్లు సంపాదిస్తున్నాడు, మనమేమో 100 గంటకు 100. ఆయనే అంబానీ